హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా లేచేసి వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసేసుకొని ఇది ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది, స్నానం అంతా కూడా చేసేసి ఇంకా ఇది కూడా కంప్లీట్గా ఊడ్చేసి అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఎవ్రీడే నేను మార్నింగ్ అయితే పూజ కంపల్సరీగా చేస్తానన్నమాట. ఏది ఏమైనా సరే ఈ శ్రావణంలో అయితే కంపల్సరీగా మిస్ అవ్వకుండా నేనైతే పూజ అయితే చేసుకుంటాను. సో ఇంకా నేను నార్మల్గా డేట్ వచ్చినప్పుడు తప్పితే కానీ నేను అస్సలకి దీపం ముట్టియడం అనేది స్కిప్ చేయను అన్నమాట. ఎవ్రీడే కూడా మార్నింగ్ అయితే ముట్టిస్తాను. అట్లా ముట్టించడం వల్ల మనకి కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దీపాలు పెట్టుకోవడం వల్ల చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా అందరూ కూడా స్నానం చేసి దీపం పెట్టుకోండి. మీకు ఎలాంటి మనసులో ఫీలింగ్స్ కానీ ఎలాంటివి ఉన్నప్పుడు ఇట్లా పెట్టుకుంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే తెలిసింది చెప్తున్నాను. అండ్ ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ నేను దోశ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా దోశ పిండి నేను నిన్న నైట్ కొంచెం పట్టానన్నమాట, లైట్గా, ఎక్కువ కాదు. అంటే ఎక్కువ చేసి పెడితే మా ఇంట్లో ఎవ్వరు తినారన్నమాట దోశలు. అప్పుడప్పుడు ఈరోజు చేసామంటే తింటారు అంతే, మళ్ళీ నెక్స్ట్ డేకి అట్లానే ఉండిపోతుంది, పిండి అంతా ఖరాబ్ అయిపోతుందని ఎక్కువ ఏం పట్టలేదు. నేను లైట్గానే దోశ పిండి వేసేసి ఇంకా నేను కరివేపాకు దోశ అయితే వేసుకుంటున్నాను. హెల్త్కి చాలా మంచిది. ఇంకా అలాగే మనకి హెయిర్ ప్రాబ్లం ఉన్న, స్కిన్ ఎలాంటి ప్రాబ్లమ్స్లో అయినా మనకి కరివేపాకు అనేది చాలా హెల్త్కి మంచిదన్నమాట. ఎందుకో ఎప్పుడు చేసినా కానీ ఫస్ట్ దోశ అయితే పోతుంది నాదైతే. ఎంత పర్ఫెక్ట్ చేసినా మనము ఫస్ట్ దోశ పోయితేనే బెటరు, నెక్స్ట్ మంచిగా వస్తుంది అన్నమాట. సో అట్లా నేనైతే ఒక 2 కరివేపాకు దోశలు అయితే వేసుకుంటున్నాను. నేను కరివేపాకు పొడి ఎట్లా ప్రిపేర్ చేశాను ఏంటిది అనేది అయితే నేను స్పెషల్గా వీడియోనే చేశాను. కరివేపాకు పొడి ఎట్లా వేసుకున్నా అనేది ఒకసారి మన వీడియోలోకి వెళ్ళి చూడండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఒకసారి చూడండి. రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, మేబీ మ్యాక్సిమం అందరు చూస్తారు కాబట్టి రెగ్యులర్ చూసే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నట్టయితే వాళ్ళు వెళ్ళి మన కరివేపాకు పొడి ఎట్లా ప్రిపేర్ చేసుకున్నామో చూడండి. అండ్ ఇంకా నేను షార్ట్ కూడా చేశాను, షార్ట్లో కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. చాలా హెల్త్కి మంచిది. హెల్త్కి మంచివన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి మరి ఒక 1 మంత్కి సరిపడా అయితే చేసి పెట్టుకుంటాను. మనం చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి నిలువుగా ఉంటుంది, ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నమాట. మనం ఈ దోశను అయితే నేను చట్నీ ఏం చేయలేదు, ఇంకా నార్మల్గా టమాటా చట్నీ వేసిన. ఆ తర్వాత ఇంకా దోశలు అయితే తినేసిన తర్వాత వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్ టైంలో అయితే నేను అటుకులు ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, రెగ్యులర్గా ఒకేలా కాకుండా అప్పుడప్పుడు మనకి ఏ టైం ఉన్న ప్రతిసారి ఏదో ఒకటి తింటే కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నమాట. అందుకే ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం సమ్ టైమ్స్ వెరైటీ కూడా ట్రై చేయాలి కదా. సో అట్లా అని చెప్పి నేను ఈరోజు అయితే ఇంకా మా ఇంట్లో వాళ్ళ కోసం ఆఫ్టర్నూన్ టైంలో, ఇంకా మార్నింగ్ అయితే పప్పు అన్నము అట్లా తింటారు కాబట్టి ఆఫ్టర్నూన్ టైం ఏదో ఒక స్నాక్ లాగా చేస్తే తింటారన్నమాట. సో అట్లా అని ఈరోజు అయితే నేను అటుకులు ప్రిపేర్ చేస్తున్నాను. సో దొడ్డటుకులు అంటారు కదా, అది ఆలు పావ్ అంటారు కదా, అట్లా సింపుల్ వేలో ఎట్లా వేసుకోవాలా కారం అటుకులు అయితే చేస్తున్నాను. సో నా స్టైల్లో నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ముందుగా అయితే ఇంకా ఆనియన్స్ అండ్ టమాటా అవన్నీ కట్ చేసేసుకున్నాను. సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. అటుకుల్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్గా వస్తుంది కదా. సో అటుకులు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకొని ఇంకా కాస్తంత అల్లం పేస్ట్ లేదా మనం వెల్లుల్లిపాయలు వేసుకున్నా కూడా ఓకే. అండ్ పల్లీలు కూడా యాడ్ చేయవచ్చు, బట్ నేనైతే పల్లీలు అయిపోయాయని చెప్పి పల్లీలు అయితే యాడ్ చేయలేదు. అందులో కాస్తంత కరివేపాకు, ఉల్లిగడ్డలు, టమాటాలు అలాగే కొత్తిమీర వేసేసి మిర్చి కూడా యాడ్ చేయడం లేదు, ఎందుకంటే నేను మిర్చి కారం అటుకులు చేస్తున్నా కాబట్టి మిర్చి వేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా మనం అటుకులు చేసుకుంటే మిర్చి వేసుకోవచ్చు. నేను కారం అటుకులు ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి నేనైతే మిర్చి అయితే వేయడం లేదన్నమాట. ఉప్పు, కారం, పసుపు సరిపడంత వేసుకొని ఇంకా అటుకులను అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. సో అంటే చాలామందికి అంటే జస్ట్ పైన చల్లేసి వేస్తారు కదా, అట్లా వేయకండి. ఎందుకంటే ఈ అటుకుల్లో చాలా మురికి ఉంటుంది, మెత్తగా అయిపోతాయి అన్న ఒక భయంతో
లైట్గా కడిగేసేస్తాము. కాకపోతే అసలు అట్లా యాడ్ చేయొద్దు. ఏం చేయాలంటే ఈ అటుకులు మనకి పొడి పొడిగా క్రిస్పీగా రావాలంటే ఒక టిప్ అయితే షేర్ చేస్తాను. మనం ఫుల్గా వాటర్ వేసేసుకోవాలి. అప్పుడే నార్మల్గా మనం అటుకులు ఒక దాంట్లో తీసుకొని బాగా వాటర్ వేసుకొని గట్టిగా పిండేసుకొని ఈ విధంగా నేను ఎట్లా చేశానో అట్లా చేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది అన్నమాట అటుకులు. అండ్ అట్లా చేసేసుకొని వేసుకున్న తర్వాత ఒక 5 minutes మూత పెట్టేసి ఉంచి తర్వాత ఉడికిన తర్వాత ఒక హాఫ్ లెమన్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కారం అటుకులు అయితే ఇంకా మనకి రెడీ అయిపోతుంది. వేడి వేడిగానే బాగా వస్తాయి. చల్లగా అయిపోయిన తర్వాత తినాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదన్నమాట. ఆ తర్వాత ఇంకా తినేసి ఇంకా కాసేపు అట్లా కూర్చొని ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ టైం 3:30 అవుతుందన్నమాట. ఆ టైంకి అయితే నేను ఇంకా బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను. సో మనకి ఎక్కువ ఎండలు కొడుతున్నాయి కాబట్టి బట్టలు అయితే తొందరగా ఆరిపోతాయి అన్నమాట. సో ఈరోజు అయితే నేను ఇంకా బట్టలన్నీ కూడా నేను యాక్చువల్లీ ఈరోజు ఎక్కువ ఉంటే ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఫోల్డ్ చేసుకుంటానన్నమాట. తక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకొచ్చి చైర్లో వేసేసుకొని ఇంకా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. మనం అసలు అనుకుంటాము సరే నెక్స్ట్ డే ఫోల్డ్ చేసుకోవచ్చు కదా, మడత పెట్టుకోవచ్చు కదా, ఇంకా ఈరోజు ఎందుకు అని. బట్ ఏ రోజు ఆ రోజే వర్క్స్ చేసుకుంటే చాలా బెస్ట్ అన్నమాట. ఎందుకంటే పెండింగ్ వర్క్స్ చేయాలంటే నిజంగా బాగా హ్యాస్ట్ వస్తుంది అన్నమాట. ఎవరికైనా బద్ధకం అనిపిస్తుంది. అందుకే ఈరోజు బట్టలు ఈరోజే మనం మడత పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే మనకి నెక్స్ట్ డేకి ఫోల్డ్ చేసుకోవడానికి ఏమి ఉండవు కాబట్టి ఫ్రీగా అనిపిస్తుంది. సో నేనైతే రియలైజ్ అయిన విషయం ఇదండి. నిజంగా నేనైతే ఎక్కువ బట్టలు ఉన్నాయనుకో సర్లే రేపు మడత పెట్టచ్చు కదా అని చెప్పేసి సోఫాలో పెట్టేసి ఉంచుతాను. నెక్స్ట్ డే బట్టలు అవి ఇవి మడత పెట్టాలంటే నాకు చాలా టైం పడుతుంది. సో అస్సలు అట్లా పెట్టకుండా మంచిగా ఈరోజు బట్టలు కొన్నే ఉంటాయి, ఒక్కరోజు బట్టలు కాబట్టి అప్పటికప్పుడే మనం మడత పెట్టుకున్నట్టయితే మనకి వర్క్ తక్కువ అనిపిస్తుంది, మనకి బెస్ట్ బెనిఫిట్ అన్నమాట. సో ఇంకా అట్లా వాటిని కూడా మంచిగా మడత పెట్టేసిన. ఇంకా ఈవినింగ్ టైం అయితే మా ఇంట్లో కంపల్సరీ 4-4:30 మధ్యలో ఛాయ్ అయితే కంపల్సరీ ఉంటుంది. అంటే నేను స్పెషల్గా అయితే తాగను, మ్యాక్సిమం నేను ఛాయ్ని అవాయిడ్ చేస్తాను. బట్ ఇంట్లో వాళ్ళకైతే కంపల్సరీగా నేను ఛాయ్ అయితే పెట్టాల్సి వస్తుంది అన్నమాట. సో ఇంకా వాళ్ళ కోసం అయితే ఛాయ్ పెడుతున్నా. ఎప్పుడైనా నేను తాగాల అట్లా అనుకుంటే మాత్రం కంపల్సరీగా నేను ఇలాచి అల్లము కొంచెం స్పెషల్గా చేసుకొని తాగుతా. నేను తాగేది అప్పుడప్పుడు, బట్ కొంచెం స్పెషల్గా చేసుకొని తాగితే బాగుంటుంది అని చెప్పి అట్లా వేసుకొని తాగుతా. బట్ రెగ్యులర్గా వీళ్ళకి ఛాయ్ అట్లా ఏం పెట్టాను. కొంచెం వర్షం పడ్డప్పుడు లాంటివి అట్లా ఉన్నప్పుడు మాత్రం అల్లం అయితే కంపల్సరీ వేస్తాను. అల్లం చేసిస్తానన్నమాట. అండ్ ఇప్పుడైతే అయిపోయింది. ఇంకా వాళ్ళకైతే పోసి ఇచ్చేస్తాను. నేనైతే అసలు తాగట్లేను. ఈ మధ్యన ఛాయ్ కూడా బాగా అవాయిడ్ చేస్తున్నాను. వేడి బాగా అవుతుంది, మనకి వెదర్ కూడా అట్లానే ఉంది. ఇంకా వేడంటే నాకు పింపుల్స్ వచ్చేస్తాయన్నమాట. ఆ వేడి అస్సలు పడదు నాకైతే. సో అట్లా అన్నమాట. ఆ విధంగా అయితే చాయ్ ఇచ్చేసి ఇంకా ఈవినింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఊడ్చేసి వాళ్ళకి చాయ్ ఇచ్చేసిన తర్వాత ఊడ్చేసిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. సో నేను 5:30-6కే కుకింగ్ అనేది అయితే స్టార్ట్ చేసేసుకుంటాను. సో ఇంకా ఈరోజు అయితే నేను రైస్ అయితే పెట్టేశాను. ఈరోజు రోటీస్ అయితే చేయడం లేదన్నమాట. మార్నింగ్ పప్పు ఉంది, మార్నింగ్ సాంబార్ ఉంది. సో ఆ పప్పు విత్ నేను పచ్చిమిరపకాయల వంకాయ శాకం అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఈ వంకాయ శాకం వచ్చేసి. నేను ఆల్రెడీ ఒక షార్ట్లో పోస్ట్ చేశాను అనుకుంటా. చాలా బాగుంటుంది అన్నమాట. ఇట్లా వేసుకోండి ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా ఫస్ట్ అయితే. ఆ తర్వాత ఇంకా ఆయిల్ వేసుకొని అల్లం పేస్టు, టమాటాలు, ఆనియన్స్, కరివేపాకు వేసేసుకొని పచ్చిమిరపకాయలు, ఉప్పు, కాస్తంత కొత్తిమీర మిక్సీ పట్టుకోవాలి. నేను మిక్సీ పట్టింది చూపించడం అవ్వలేదు, అందుకు చెప్పేసి ఇంకా చూపించలేనన్నమాట. ఇలా మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని మనము ఇంకా ఆయిల్లో వేసేసుకొని ఒక 5 minutes అట్లా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. కొంచెం ఫ్రై అవుతేనే ఆ పచ్చిమిరపి ఘాట్ అనేది పోయి మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట. అందులో కాస్తంత పసుపు, టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో ఆయిల్లోనే ఉడికించుకోవాలి. చాలామంది వంకాయ శాకంలో వాటర్ వేస్తారు. అస్సలు వాటర్ వేయకుండా ఆవిరితోటే ఉడికిపోతుంది వంకాయ. మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే నేను
ఎప్పుడు చేసినా కూడా నేను వంకాయ శాకంలో అస్సలు వాటర్ వేయాల్సి వస్తే లైట్గా, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిర్చి ఉంటుంది కదా, అట్లా ఆ మిర్చిలో కొన్ని వేస్తే సరిపోతుంది అన్నమాట. అంతే, అంతకు మించిన వాటర్ అయితే అస్సలు వేయొద్దు. ఇంకా వేరే వంకాయలు ఉంటాయి కదా, వేరే వంకాయలలో అయితే అస్సలు ఆ వాటర్ అనేది యాడ్ చేయొద్దు, ఆయిల్లోనే ఉడికించుకోవాలి. కావాల్సి వస్తే కాస్తంత ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ, బట్ అసలు వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు. ఒక పక్క రైస్ ఒక పక్క పెట్టేసి ఇంకా వంకాయ శాకం ప్రిపేర్ చేశాను, అయిపోయింది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ చేనులో నుంచి కరివేపాకు తీసుకొచ్చారన్నమాట. సో ఇంకా నేను కరివేపాకు తీసుకొచ్చారని చెప్పి బాగుంది, స్మెల్ అయితే సూపర్ ఉంది, చేనులో కాబట్టి ఫ్రెష్గానే ఉంటుంది. సో ఇంకా కరివేపాకుని అయితే ఒక డబ్బా అయితే ఇంతకు ముందు ఉండే కరివేపాకు, ఆ డబ్బా అయితే పారబోసేసాను ఎక్కువ డేస్ అయ్యిందని చెప్పేసి. సో ఇంకా ఆ డబ్బా క్లీన్ చేసేసుకొని ఇంకా ఆ డబ్బాలో కరివేపాకు అంతా కూడా నేను ఫ్రెష్గా పెట్టేసుకుంటానన్నమాట. ఎప్పటికప్పుడే నేను తీసుకొచ్చుకొని అట్లా పెట్టేసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది అన్నమాట, ఎక్కువ రోజులు ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఒక పక్క రైస్ అయిపోయింది, ఒక పక్క కుకింగ్ చేస్తూనే నా స్కిన్ కేర్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతానన్నమాట. సో మీకు చాలా వీడియోస్లో షేర్ చేశాను, నేను కనీసం వీక్లీ ట్వైస్ అయితే కంపల్సరీగా ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటాను. కొంచెం ఆయిల్నెస్ కానీ డల్నెస్ కానీ ఇలాంటి పోవాలన్నా మన ఫేస్ కొంచెం టైట్నింగ్గా ఉండాలన్నా నీట్గా ఉండాలన్నా అప్పుడప్పుడు ఒక్కొక్క ఫేస్ ప్యాక్ని ట్రై చేయాలి. మనది అంటే ఇదే పెట్టుకోవాలని ఏం రూల్ లేదు, మనకి ఏది అందుబాటులో ఉందో మనకి ఏది అవైలబుల్గా ఉంటుందో అదే తీసుకొని పెట్టుకోవాలి. స్కిన్ బాగుంటుంది అన్నమాట ఫ్రెష్గా. నేనైతే ఈరోజు ఓన్లీ ముల్తానీ మట్టి విత్ రోజ్ వాటర్ కలిపేసుకొని ఫేస్ కూడా వాష్ చేసుకొని ఈ ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకున్నాక ఒక 20 minutes మనకి ఈ డే అంతా కూడా పిల్లలతో వర్క్స్తో సరిపోదు కదా, వంట చేసేటప్పుడు అటు కర్రీ ఇటు రైస్ అయిపోతే ఒక ఫేస్ ప్యాక్ వేసేసుకొని ఇంకేదైనా వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకున్నాం అనుకో, ఆ లోపు మన ఫేస్ కూడా ఆరిపోతుంది, అట్లాగే మనకు వర్క్స్ కూడా అయిపోతాయి. మనం కుకింగ్ చేసే టైంలో అయితే ఎక్కడికి బయటకు వెళ్ళే ఛాన్స్ ఉండదు కాబట్టి ఆ 15 minutes ఆర్ 20 minutes అయితే మనకు టైం దొరుకుతుంది కదా. సో ఆ టైంలో మనం ఇలా మన స్కిన్ని మనం పట్టించుకుంటే ఏజ్ లాగా కనిపించకుండా ఉంటుంది, మన స్కిన్ అనేది నీట్గా కొంచెం క్లీన్గా వైట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. నా నుంచి ఒక సజెషన్ ఏంటంటే మన ఫేస్ ఏజ్ లాగా అనిపించకూడదన్నా, నీట్గా ఉండాలన్నా, క్లీన్గా ఉండాలన్నా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయితే ఫేస్ ప్యాక్స్ అయితే వేసుకోవాలి కంపల్సరీగా. సో ట్రై చేయండి, ఇదేనేం కాదు, నార్మల్గా మనకి ఇంట్లో దొరికే వస్తువులతో కూడా మనం వేసుకోవచ్చు. శనగపిండి, పసుపు, నిమ్మకాయ, పెరుగు ఇలాంటివి ఏవైనా సరే ఓకే వేసుకోవచ్చు. నేను కూడా సమ్ టైమ్స్ శనగపిండి పెట్టుకుంటాను, బట్ అప్పుడప్పుడు ముల్తానీ మట్టి యూస్ చేస్తాను. కొంచెం ఆయిల్నెస్ ఎక్కువ అయ్యింది ఈ ఎండక వెదర్కా తెలియదు, ఫేస్లో బాగా ఆయిల్ వచ్చేసింది అన్నమాట. సో అది మనం కొంచెం కంట్రోల్ చేసుకోవాలంటే మనం కూడా యూజ్ చేయాలి కదా ఏదో ఒకటి. ఏది వాడంది అయితే మన ఫేస్ బాగోదు. ఎవరి ఫేస్ అయితే కొంచెం మంచిగా ఉంటుందో వాళ్ళు కంపల్సరీగా ఏదో ఒకటి యూజ్ చేస్తారని అనుకోవాలన్నమాట. ఇంకా 15 to 20 minutes అయిన తర్వాత వాష్ చేసుకుని ఆ తర్వాత ఇంకా తినేసి ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఫుడ్ పెట్టేసిన తర్వాత ఫైనల్గా ఇంకా తిన్న తర్వాత అన్నీ కూడా తోమేసి క్లీన్ చేసుకున్నాను. అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి నా నైట్ కేర్ అన్నమాట. మీకు చాలా వీడియోస్లో చెప్పే ఉంటాను, రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్రెండ్స్కి అర్థమవుతుంది. సో నా మోస్ట్ ఫేవరెట్ నివియా క్రీమ్ అన్నమాట. ఫస్ట్ మన స్కిన్కి కావాల్సింది టోనర్ అన్నమాట. నేను ఫేస్కి ఏం అప్లై చేయలేదు, జస్ట్ అప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకొని కడిగేసి కొంచెం రోజ్ వాటర్ కొట్టుకొని ఉంచుకున్నా అట్లానే. అండ్ ఇప్పుడైతే ఇంకా ఫేస్ని మంచిగా వాష్ చేసుకొని రోజ్ వాటర్ అప్లై చేసుకున్నాక నివ్వే క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇది ఎందుకు పెట్టుకుంటారు, ఇదే పెట్టుకోవాలని ఏం రూల్ లేదు, వాజ్లిన్ కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ సమ్ టైమ్స్ నేను 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి కంపల్సరీగా నివ్వే క్రీము అండ్ ఏదైనా లోషన్ కానీ అప్లై చేసుకుంటాను. అలోవెరా జెల్ లాంటిది అప్లై చేసుకుంటాను అన్నమాట. సో ఇట్లా మనం పెట్టుకోవడం వల్ల మన స్కిన్ అనేది కొంచెం గ్లోయింగ్గా నీట్గా ఉండడానికైతే హెల్ప్ అవుతుంది అన్నమాట. నాకు తెలిసిందైతే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి, మీకు తెలిసిన టిప్స్ ఏదైనా ఉంటే నాతో షేర్ చేయండి.
సో ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా నాకు తెలిసిన మోర్ టిప్స్ అయితే నేను షేర్ చేస్తాను. హెయిర్ కేర్, స్కిన్ కేర్, కుకింగ్, వ్లాగ్స్ ఇలాంటివి వస్తాయి కదా మన ఛానల్లో. సో నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే నేను 100%గా షేర్ చేస్తాను. అబద్ధం అయితే ఏం చెప్పను, యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్తా ఫ్రెండ్స్. సో ఫైనల్లీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది యాక్చువల్లీ ఇది చెప్పకూడదు అంటే ఇది చెప్పకూడదని ఏం కాదు. ఎవరికైతే ఎక్కువ పింపుల్స్ ఉంటాయో నేనైతే యూజ్ చేస్తాను. నాకు పడింది, మీకు పడుతుందా లేదా నాకు తెలియదు. నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను. ఎరిటప్ అనే ఒక క్రీమ్ ఉంటుంది. బాగా పింపుల్స్ ఉన్న వాళ్ళు ఎక్కడైతే పింపుల్ ఉంటుందో అది ఒక అదే ప్లేస్లో పెట్టుకుంటే పింపుల్స్ అయితే పోతాయి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం డీటెయిల్గా.